నెమ్మదిగా మీ రైట్ సైడ్ కింద పెట్టేసేయండి వెనక్కి. మీ భుజం కాస్త ముందుకు తీసుకెళ్ళండి. భుజం కాస్త ముందుకు తీసుకొచ్చి ఎడమ మోకాలు లోపల పెట్టండి. కుడి చేయి వెనక్కి. మీ దృష్టి ఇంకా మూలాధార చక్రం మీద ఉండాలి. స్టే దేర్. పొట్టలో ఒక నైస్ కంప్రెషన్ తెలుస్తుంది, గమనించండి. పొట్టకి ఎడమ వైపు ఒక నైస్ కంప్రెషన్ తెలుస్తుంది. ఈ కంప్రెషన్ కూడా మన బాడీ నుంచి ఎలాంటి వేస్ట్ ఉన్నా అది ఎక్స్క్రీట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, వేస్ట్ ఎప్పటికప్పుడు ఎక్స్క్రీట్ అయిపోతే మన బాడీలో అంత న్యూ ఎనర్జీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. కమ్ బ్యాక్. ఈ చేయి కిందకి నెమ్మదిగా నేను చేయడానికి. ఎప్పుడైతే ఈ వేస్ట్ మన బాడీలో ఉండిపోతుందో మన బాడీలో బద్ధకం పెరిగిపోతుంది, ఇనర్షియా. ఓకే, చైర్ మీద కూర్చున్న వాళ్ళు నెమ్మదిగా కిందకి వచ్చేసేయండి. మ్యాట్ మీద కూర్చోగలిగితే మ్యాట్ మీద కూర్చోవచ్చు, లేదు అనుకుంటే బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. మూలాధారం నుంచి కాస్త పైకి రావచ్చు. ఓకే, స్వాదిష్టానం మన పొత్తి కడుపు భాగంలో ఉంటుంది. మన జెనిటల్స్ ఉంటాయి కదా, జెనిటల్స్ దానికి కాస్త పైన అనమాట. పొట్టకి కింద మీ జెనిటల్స్కి పైన మన స్వాదిష్టాన చక్రాలు ఉంటుంది. రెండు కాళ్ళు పూర్తిగా స్ట్రెచ్ చేసేసేయండి. స్ట్రెచ్ 40 minutes. మనం ఈ 2-3 వారాల్లో చేసిన ఆసనాలే కానీ వీటి వెనకాల డెప్త్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు ఈరోజు సెషన్ నేర్చుకోవచ్చు. ఓకే, రెండు కాళ్ళు స్ట్రెచ్ చేయండి. మీ దృష్టి మీ పొత్తి కడుపు కింది భాగం మీద పెట్టాలి, ఇక్కడ. ఓకే, మీ జెనిటల్ ఏరియా మీద కాస్త పైన. రెండు చేతులతో మీ పాదాల వరకు చేతులు తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే ఇక్కడ వరకు ఆగిపోవచ్చు, లేదు అనుకుంటే చేతులతో మీ టోస్ని పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే, మీ బ్యాక్ మొత్తం స్ట్రైట్గా ఉండాలి, బ్యాక్ బెండ్ అవ్వదు. మీ వెన్నుపూస స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే మీ చేతులు మీ మోకాల వరకు తీసుకొస్తే సరిపోతుంది. కాసేపు ఐస్ క్లోజ్ చేసుకోండి. కీప్ యువర్ ఐస్ క్లోజ్. లెట్స్ టేక్ అ డీప్ బ్రెత్ and exhale. దృష్టి మీ పొత్తి కడుపు కింద స్వాదిష్టాన చక్ర. The chakra responsible for creativity. మన శరీరంలో స్వాదిష్టాన చక్రం నుండి ఎనర్జీ కనుక పైకి ఫ్లో అయితే మనలో